హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంది అండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అందులో సబ్ డివిజన్ వచ్చేసి ఎన్ఐఎంఆర్ అండి. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఇది చూడొచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి నోటిఫికేషన్ వెబ్సైట్. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, పర్మనెంట్ అని ఉంది కదా, ఇవన్నీ వేకెన్సీ నోటిఫికేషన్ ఫర్ పర్మనెంట్ పోస్ట్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎన్ఐఎంఆర్ అని చెప్పేసి 01/2024 ఉంది కదండి. ఇది వచ్చేసి మనకి 17th January 2024 అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th March 2024 అయితే ఎండ్ అవుతుంది. ఈ లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ హిందీలో ఉంటుంది, మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇందులో ఈ స్టెనోగ్రాఫర్ అండ్ నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్, ఈ రెండింటికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ రెండింటికి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి, లేదా డిప్లొమా ఉన్నా సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ తర్వాత పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అడుగుతున్నారు. ఓకేనా. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరిగింది. టోటల్ మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్ వేకెన్సీస్ ఇవి. మనం ఇందులో చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్కి 2 ఉన్నాయి, లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు పే స్కేల్ లెవెల్ కూడా ఇచ్చారండి. లెవెల్ 4 ఇస్తున్నారు. దీనికి మన స్టెనోగ్రాఫర్కి 25,500 నుంచి 81,100 వరకు శాలరీ అనేది వస్తుంది. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెప్పాను కదండి. మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ. మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 4th March 2024 లోపు అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ స్టెనోగ్రాఫర్కి చూసుకున్నట్టయితే 12th అండి, అంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. లేదు అనుకుంటే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు కదా, అంటే డిప్లొమా కానీ లేదా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏది ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలండి. 80 words per minute ఇంగ్లీష్ అయితే మనం అయితే టైప్ చేయాలి. లేదు నాకు హిందీ టైపింగ్ వచ్చంటే హిందీ కూడా మీరైతే టైప్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి 27 years అండి ఏజ్ లిమిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ అంటారండి. దీనికి మనకి చెప్పాను కదండి, డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. అలాగే టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇంగ్లీష్ కానీ లేదంటే 30 words per minute హిందీ కానీ మీరైతే టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే దీనికి ఏజ్ లిమిట్ 27 years అండి. ఎల్డీసీ అండి. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ అంటారు. దీనికి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th పాస్, అంటే ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సేమ్ టైపింగ్ స్పీడ్ అండి, 35 words per minute ఇంగ్లీష్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 27 years అండి ఏజ్ లిమిట్ అనేది. హౌ టు అప్లై ఇచ్చారు, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మనకి ప్రాసెస్ అయితే ఇచ్చారండి. నేను ఇది లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో. వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 300 rupees ఫీజు అనేది ఉంటుందండి. SC, ST అండ్ PWBD క్యాండిడేట్స్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి 300 rupees ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. మనకి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50% మార్క్స్ ఫర్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. 40% మార్క్స్ అనేవి SC, ST, PWBD క్యాండిడేట్స్ స్కోర్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టండి. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్కి పిలుస్తారండి. నెక్స్ట్ ఇందులో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేనైతే డిస్కస్ చేస్తున్నాను. మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మొత్తం అంతా చెక్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మనకి ఇక్కడ TA, DA అనేవి ఎటువంటివి వీళ్ళైతే ప్రొవైడ్ చేయరండి. రిటన్ టెస్ట్కి కానీ స్కిల్ టెస్ట్కి కానీ అటెండ్ అయినప్పుడు. ప్రొవిజన్ పీరియడ్ అంటే మనకి 2 years అనేది ఉంటుందండి. జాయినింగ్ డేట్ నుండి మనకి
2 years అనేది ప్రొవిజన్ పీరియడ్ ఉంటుందండి, మనకి ట్రైనింగ్ లాంటిది. 2 years తర్వాత మనల్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు చూడండి, 9th వన్. సపరేట్ అప్లికేషన్ ఫామ్ షుడ్ బి ఫిల్డ్ ఫర్ ఈచ్ పోస్ట్. సింగిల్ అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ విల్ నాట్ బి అలౌడ్. అంటే ఏం లేదండి, మీరు మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకున్నట్టయితే సపరేట్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సింగిల్ అప్లికేషన్లోనే మల్టిపుల్ పోస్టులకి మీరైతే పంపించారంటే అదైతే రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లేదు అనుకుంటే అక్కడ రిజిస్టర్ ఉంది కదండి, రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేను అప్పర్ డివిజన్ క్లర్క్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ మొత్తం ఇచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ప్రజెంట్ అడ్రస్ అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఈ బాక్స్ టిక్ చేసేసండి. లేదు డిఫరెంట్ అయితే రెండు వేరువేరుగా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అయితే వ్యాలిడ్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రీజియల్, కేటగిరీ, నేషనాలిటీ మొత్తం అన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంటుంది 11th వన్ ఏంటి అప్లోడ్ చేయాలండి. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తున్నారో సేమ్ కంపెనీలోనే కాదండి, ఏ కంపెనీలో వర్క్ చేసినా మీకు బాగా తెలిసిన వారు మీ రిలేటివ్స్లో ఇక్కడ వచ్చేసి వాళ్ళ నేమ్ అండ్ నెక్స్ట్ ఆక్యుపేషన్, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చేసండి. 12th పాయింట్ చూసుకున్నట్టయితే మీ రిలేటివ్స్ ఎవరైనా ఐసీఎంఆర్లో వర్క్ చేస్తున్నారో లేదని అడిగారు. లేకపోతే వదిలేసండి, ఈ ఫెనీ అని ఇచ్చారు కదా, ఉంటే అప్లోడ్ చేయమని, లేకపోతే లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసండి. తర్వాత మీ టైపింగ్ స్పీడ్ మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్లో చెక్ చేసుకొని మీ టైపింగ్ స్పీడ్ ఎంత అయితే అంత అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకురావాలి కదండి, అక్కడ మీరు ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఓబీసీలో ఎన్సీఎల్ కూడా సేమ్ అండి, ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే ఎస్ అయితే పెట్టండి, లేకపోతే లేదని చెప్పి పెట్టేసండి. డిక్లరేషన్ చూసుకున్నట్టయితే ప్లేస్, డేటు అండ్ నెక్స్ట్ మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి, అది కూడా 20 KB లోపే ఫోటో. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా 20 KB లోపు అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రివ్యూ చేసేసి సబ్మిట్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇంకా మీకు ఈ అప్లికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే మన ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.